పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వట్లేదా, ఇమ్యూనిటీ బూస్టింగ్ కావాలా, అలాంటప్పుడు ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్ని తయారు చేసుకోండి. ఈ విధంగా డాక్టర్స్ మా పాపకి సజెషన్ చేశారు. సరే మీకు వీడియో పనికొస్తుందని ఈ విధంగా వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా 2 కప్పుల మఖానాన్ని తీసుకుంటున్నాను. ఈ మఖానాన్ని సిమ్లో పెట్టేసి డ్రై రోస్ట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మఖానా అనేది ఈ విధంగా తుంచినప్పుడు పౌడర్ లాగా అవ్వాలి. అప్పుడే బాగా వేగినట్టు. ఇలా డ్రై రోస్ట్ చేసిన మఖానాన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఓట్స్ అనేది తీసుకుందామండి. ఇక్కడ నేను ఓట్స్ని రోల్డ్ ఓట్స్ అనేది తీసుకుంటున్నాను. ఓట్స్లో ఏ కంపెనీ అయినా పర్వాలేదండి. అలాగే దాంట్లో మనం చూడాల్సింది రోల్డ్ ఓట్సా కాదా అని అది చెక్ చేసుకుని తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఓట్స్ని 1 కప్ అనేది తీసుకుంటున్నాను. 1 కప్ ఓట్స్ని కూడా సిమ్లో పెట్టేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. మరి ఎక్కువ రోస్ట్ చేసుకొని అవసరం లేదండి. ఒక 5 నిమిషాలు అనేది బాగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకునేసేయాలి. ఇలా ఫ్రై అయిన ఓట్స్ని కూడా పక్కన తీసుకునేద్దాము. ఇప్పుడు అదే కడాయిలో 10 బాదం పప్పు, 10 జీడిపప్పుల్ని కూడా తీసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకునేసేయండి. ఇలా వీటన్నింటినీ కూడా సిమ్లోనే పెట్టేసి ఫ్లేమ్ని వేయించేసుకోండి. ఇలా సిమ్లో పెట్టి వేయించుకోవటం వల్ల లోపలి వరకు బాగా వేగుతుందండి. ఇలా వీటన్నింటినీ వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి. బాగా చల్లారేంత వరకు. బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకునేసేయండి. ఇక్కడ చూయించినట్టుగా వీటన్నింటినీ మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకునేసేయండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసి స్టోర్ చేసి పెట్టుకోండి. వారానికి 3 సార్లు పిల్లలకి ఈ ప్రోటీన్ పౌడర్ని ఇవ్వటం వల్ల పిల్లలకి ఇమ్యూనిటీ బూస్టింగ్ బాగుంటుందండి. డ్రై ఫ్రూట్స్ని పిల్లలకి ఇవ్వటం వల్ల పిల్లలు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. అలాగే హై ప్రోటీన్ అనేది ఉంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ బూస్టింగ్ అనేది పిల్లల్లో చాలా బాగుంటుంది. ఒక్కొక్క పిల్లలు వెయిట్ గెయినింగ్ ఉండరు కదండి. అలాంటప్పుడు ఇలా ప్రోటీన్ పౌడర్ని ఇవ్వటం వల్ల వెయిట్ గెయినింగ్ బాగుంటుంది. పిల్లలు యాక్టివ్గా కూడా ఉంటారండి. ఇలా చేసి పెట్టుకున్న ప్రోటీన్ పౌడర్ని ఒక చిన్న గిన్నెలో 1 గ్లాస్ నీళ్ళు అనేది పోసుకునేసేయండి. 1 గ్లాస్ నీళ్ళు పోసిన తర్వాత ఒక స్పూన్ ప్రోటీన్ పౌడర్ని వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉంటలు అనేది ఎక్కడా లేకుండా కొంచెం దగ్గర పడేంత వరకు కొంచెంసేపు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత పిల్లలకు డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. ఇంట్లో స్వీట్నెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుందండి. పిల్లలు ఇష్టపడి తినరు. అలాంటప్పుడు ఒక ఖర్జూర పండును వేసి మిక్స్ చేసి ఇచ్చేయండి. ఇష్టంగా తింటారు.